హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం మోమోస్ని గోధుమ పిండితో అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. దాంతోపాటు స్పైసీ మోమో చట్నీ కూడా చేశాను. రెసిపీ అయితే సూపర్గా వచ్చింది అనమాట. ఒకసారి అయితే రెసిపీ ఫాలో అవ్వండి. రెసిపీకి అయితే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు మైదా కానీ లేకుంటే గోధుమ పిండితో కానీ చేయొచ్చు అనమాట మోమోస్. నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ని అయితే వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత అయితే మనమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకుని డో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. డో అయితే అసలు హార్డ్గా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గానే ఉండాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించేంత సాఫ్ట్గా ఉండాలి. అయితే ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనమైతే వెజిటబుల్స్ని అయితే కట్ చేసుకోవాలి. మీరు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాబేజ్ అలాగే క్యారెట్ని అయితే తీసుకున్నాను. అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే క్యాబేజ్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీ కోసం అయితే నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నిటిని బాగా 5 to 6 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలన్నమాట. టోస్ట్ చేసుకుంటే మనకైతే 60 to 70% అయితే ఈ వెజిటబుల్స్ కుక్ అవ్వాలి. తొందరగా కుక్ అవ్వడానికి అయితే కొద్దిగా సాల్ట్ అలాగే టేస్ట్ కోసం అయితే పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. వెజ్జీస్ అయితే 60 to 70% అయితే కుక్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే రెస్ట్ చేసిన డోన్ అయితే తీసుకొని మనమైతే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 2 times అయితే చేశాను. అవి 30 to 40 అయ్యుండొచ్చు మోమోస్. మీకు ఇష్టమైన సైజ్తో మోమోస్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా చేశాను కాబట్టి చిన్న బాల్స్ లాగా చేసి వీటిని అయితే డస్ట్ చేసేసాను. డస్ట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే రోల్ చేశాను. అయితే చపాతీలాగా రౌండ్గా అయితే రోల్ చేసుకోవాలి. మరీ అయితే మందంగా ఉండకూడదు, కొంచెం పతలాగా అయితే ఉంటేనే బాగుంటుంది. స్టీమ్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటాయి. చేసుకున్న చపాతీస్లోకి అయితే మనం ఆల్రెడీ చేసిన స్టఫింగ్ అయితే ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అయితే ఒక ఎడ్జ్ నుంచి అంతా అయితే మనమైతే ఫోల్డింగ్ అయితే స్టార్ట్ చేయాలి. పుష్ చేసుకుంటా నేను చూపించే అయితే జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ని పుష్ చేస్తూ మనమైతే ఎడ్జెస్ని అయితే సీల్ చేసుకోవాలన్నమాట. అంతా ఒక ఎడ్జ్ దగ్గరకు రావాలి. అప్పుడే మనకైతే మోమో షేప్ వస్తుంది. ఇక్కడ చూసారో వస్తుంది అనమాట మనకి మోమో షేప్. అయితే ఫస్ట్ టైం కొంచెం కష్టంగా ఉంటుంది, నెక్స్ట్ టైం అయితే చాలా ఈజీగా కూడా చేస్తారు. నేనైతే చాలా డిఫరెంట్ షేప్స్ అయితే ట్రై చేశాను. అన్నీ అయితే మనమైతే స్టీమ్ చేసుకోవాలి. ఈ స్టీమ్ చేసుకోవడానికి అయితే ముందుగా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్కి అయితే మనం ఆయిల్ అప్లై చేసేసి మనమైతే మోమోస్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న మోమోస్ని అయితే మనమైతే 15 to 20 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలన్నమాట. స్టీమ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయండి, కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి. ఇంకా మనకి మోమోస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆ చపాతీస్ చేసేటప్పుడు కొంచెం థిక్నెస్ అయితే చెక్ చేసుకోండి. కొంచెం మందంగా ఉన్నా కూడా మోమోస్ అనేవి చాలా పిండిగా అనిపిస్తే అంత టేస్ట్గా అనిపించవు. అంత తిన్నగా చేస్తే మనకి మోమోస్ అంత టేస్టీగా ఉంటాయి అనమాట. 20 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో మోమోస్. స్టీమ్ అయ్యే లోపల మనమైతే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాస్ అనమాట. ఈ టమాటాస్ని అయితే మనమైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటాస్ పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే 5 to 6 డ్రై చిల్లీస్ని అయితే యాడ్ చేసుకోవాలి. చిల్లీస్తో పాటు 5 to 6 గార్లిక్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే వీటి అన్నింటినీ సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. మనకి 80% 90% అయితే కుక్ చేసుకోవాలి టమాటాని. ఇంకా సాఫ్ట్గా కుక్ చేసుకున్న టమాటాస్ని కొద్దిగా కూల్ అయిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనమైతే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చేసుకునే మన టేస్టీ మోమో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. స్పైసీగా ఇష్టపడితే ఇంకా చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడి మోమోస్ అలాగే స్పైసీ మోమో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. బయట వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా ఉన్న మోమోస్ని ఆ స్పైసీ చట్నీతో అయితే మనమైతే డిప్ చేసుకుని తింటే చాలా బాగుందన్నమాట టేస్ట్. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.